హలో అండి, పూతరేకుల గురించి తెలుసుకుందాం. ఆత్రేయపురం పూతరేకులకి ప్రసిద్ధి. మరి దాని విశిష్టత, అసలు ఇది ఎలా పుట్టింది, దాని గురించి తెలుసుకుందాం. ఆత్రేయపురం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన గ్రామం అండి. రాజమండ్రికి 21 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడ పూతరేకులు అనే స్వీటు బహు ప్రత్యేకమండి. పూతరేకులు ఆంధ్ర ప్రాంతానికి చెందిన అత్యంత ప్రసిద్ధి. కొన్ని ప్రాంతాల్లో వీటిని పొర చుట్టాలు అని కూడా అంటారు. ఇవి కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం. పూతరేకులు పుట్టుపూర్వోత్తరాలు బహు విచిత్రం. ఒక వృద్ధురాలు వంట చేసే సమయంలో ఆమెకు కలిగిన ఒక ఊహ రూపమే పూతరేకు. తదనంతరం ఇది మరింత అభివృద్ధి చెంది ఎన్నో విధములైన పూతరేకులను సృష్టించింది. ఒక పెద్ద మట్టి కుండను వాడతారు. కుండ నున్నగా గుండ్రంగా ఉండేలా చూసుకుంటారు. ఇడ్లీకి వాడే విధంగా మినప, వరిపిండి మిశ్రమాన్ని పలచగా జాలుగా వచ్చేలా చేసుకొని ఒక రోజు పాటు నిల్వ ఉంచుతారు. మరుసటి రోజు కుండకు ఉన్న రంధ్రం ద్వారా కట్టెలు పెట్టి మంట పెడతారు. వేడెక్కిన కుండపై పిండి పల్చని పొరల ఒక పేపర్ మందంలో ఊడి వస్తుంది. దీనిని రేకుగా పిలుస్తారు. ఈ రేకులో తీపి పదార్థాలను వేసి పొరలు పొరలుగా మడిచి పెట్టి పూతరేకులను తయారు చేస్తారండి. ఈ తీపి పదార్థాలు రకరకాలుగా ఉంటాయి. నెయ్యి, బెల్లం వేసి తయారు చేయడం సంప్రదాయంగా వస్తున్న పద్ధతి. అలాగే పంచదార పొడి వేసి కూడా వీటిని తయారు చేస్తారు. జీడిపప్పు, బాదం పప్పు వేసి తయారు చేయడం ఒక పద్ధతి. మధుమేహం ఉన్నవారి కోసం షుగర్ ఫ్రీ పూతరేకులను కూడా తయారు చేస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మహిళలు చాలా ఫాస్ట్గా తయారు చేస్తారండి వీటిని. వరుసగా ఒకే చోట 100 షాపులు పైగా ఉంటాయి. పూతరేకులు తయారు చేయడం వల్ల వీరికి స్వయం ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ మహిళలు చాలా ఆనందంతో మంచి ఆదాయాలు వస్తాయని చెప్తున్నారు. మహిళలు మంచి రుచికరంగా మంచి నైపుణ్యంతో ఇక్కడ చాలా ఫాస్ట్గా తయారు చేస్తారు. ఇప్పుడిప్పుడే ఈ పూతరేకుల తయారీ ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుందండి. ప్రతిరోజు డిమాండ్ ఉండడం వల్ల, ఆదాయాలు బాగుండడం వల్ల ఇక్కడ మహిళల్లో వాళ్ళ మొహాల్లో మంచి ఆనందం చూడొచ్చండి. మహిళలందరికీ హ్యాట్స్ ఆఫ్. ఆత్రేయపురం అనేది టూరిస్ట్ ప్లేస్ కూడానండి. ఇక్కడ అగ్రికల్చర్ చాలా చాలా పచ్చగా మరి అన్ని పంటలు పండిస్తారు. అలాగే పక్కనే కెనాలు, నీటిపారుదల సౌకర్యాలు చాలా బాగుంటాయి. రోడ్లు బాగుంటాయి. చాలా ఆహ్లాదకరంగా ఉండే ప్లేస్ అండి ఇది. వెళ్ళి చూడొచ్చు. చాలామంది చూస్తారు, చూడటానికి వెళ్తారు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అండి. చాలా బాగుంటుందండి. ప్రచున్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.